అధిష్టానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఏఐసీసీ మరో కీలకడుగు వేసింది. బుధవారం ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ దూత మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహతో పాటు మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకునే కీలక పరిపాలనా నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని వారాలుగా మీనాక్షి నటరాజన్ ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడితో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి, మంత్రుల పనితీరు, ముఖ్యమంత్రి కార్యశైలి, కార్యకర్తల అసంతృప్తి, రాజకీయ నియామకాలపై వచ్చిన ఫిర్యాదులను ఆమె నమోదు చేసినట్టు సమాచారం. ఆమె ఇచ్చిన నివేదిక ఆధారంగానే అధిష్టానం అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. మంత్రుల మధ్య సమన్వయం లేదని, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదని, వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేయడం, ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఆ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలోనే నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీటితో పాటు పార్టీ జాతీయ నాయకత్వాన్ని పక్కన పెట్టి సీఎం సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం, రాష్ట్రంలో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు పెడుతున్న నేపథ్యంలో దళిత ఎమ్మెల్యేలు ప్రభుత్వం వ్యతిరేక స్వరం పెంచడం తదితర అంశాల మీద చర్చ జరిగే అవకాశాలున్నట్టు తెలిసింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తనకు రేవంత్ రెడ్డి గురువు అని బహిరంగంగా ప్రకటించడం, అదే సమయంలో ఆ ప్రాంత సీనియర్ మంత్రిని, అతని సోదరుడిని కుక్కమూతి పిందెలని వ్యాఖ్యానించడం వెనుక ఎవరు ఉన్నారనే అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వ పరిపాలన నిర్ణయాలు పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయనే అభిప్రాయం కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనివల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులను పక్కన పెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసే శాశ్వత వ్యవస్థను బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అనుమతి లేకుండా కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకోకుండా మార్గదర్శకాలు రూపొందించే అంశం కూడా పరిశీలనలో ఉన్నదని ఢిల్లీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. పార్టీలో మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది. ప్రభుత్వం పరిపాలన అవసరాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కార్యకర్తలు, నాయకులకు నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పొరుగు రాష్ట్రం సిఫార్సు మేరకు జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ నియామకాలు వాయువేగంతో జరిగిపోతున్నాయని కొంతమంది నాయకులు దీనిని సమావేశాల్లోనే ప్రస్తావించినట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.